తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 6 శాఖల విధులు ఏంటుంటాయమ్మా? విధులు ఇప్పుడు ఈ రక్షణ శాఖ అనేది ఊర్ల ఇక రక్షణ కోసం, ఆ పంచాయతీ రక్షణ కోసం అది పనిచేస్తుంది. ఆ శాఖ కింద ఇంకొక నలుగురు ఉంటారు. ఆ నలుగురిని కలిపితే ఆ శాఖ అధ్యక్షుడు ఇంకా నలుగురిని కలిపితే అది ఒక శాఖ అవుతుంది. ప్రతిది కూడా ఓ ముగ్గురితోటి ఆ శాఖ పెట్టాలంటే ఆ శాఖ అధ్యక్షుడు ఒక్కడు ఇంకిద్దరిని కలిపితే ఒక శాఖ అవుతుంది. వాళ్ళ మీద మీరు 6 శాఖల మీద ఆ కింద ఉన్న వాళ్ళ మీద మేము. ఆయుధాలు అప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏం ఆయుధాలు ఉండే అన్న ఉండే గ్రామాల నేనే కాదు ఇప్పుడు కూడా పంచాయతీ ఇస్తారనేది కింది లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆయుధాలు ఉండవు. వాళ్ళు గ్రామాలలోనే ఉంటారు, పనిచేస్తారు. 2003లో ప్రారంభించారు. అవును. తర్వాత ఎంతకాలం వెళ్ళింది అలా? అది 2003లో మేము అక్కడ నిర్ణయించుకున్నారంటే ఇక 2004 మళ్ళా అక్టోబర్లలో నేను 2004 జూన్లో ఇక్కడ మనుగురు వచ్చాము. మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ. ఓ దేవుడు ఉంటది, అప్పుడు దేవుని నమ్మేది నేను. అక్కడ వచ్చేది, అక్కడ వచ్చాక ఆ దేవుని దగ్గర కాదు అప్పుడు 2003లో లేదు. అప్పుడు ఇంటికానే ఉన్నా నేను, ఇంటికానే ఉన్నా. అయితే అక్కడ వచ్చేసరికి మనుగురులో నన్ను పట్టుకున్నారు 2004 పోలీసు వాళ్ళు. అయితే తెలంగాణలో అప్పుడు చర్చలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అట్లా వీళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి కుదరదు, జైలుకు పంపడానికి కుదరదు. ఏదైనా నువ్వు ఒక్కటి చెప్పేస్తే మేము సలాన్ రైన్ చూపెడతామని అడుగుతున్నారు. అది ఒకటే. అయితే నాకు ఏం తెలియదు. పంపితే మా ఛత్తీస్గఢ్కి పంపండి, లేదంటే అరెస్ట్ చేయండి, లేదంటే వదిలిపెట్టండి, మీ ఇష్టం, ఏమైనా చేయండి, మీరు ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటా, నాకైతే తెలియదు అన్నని. ఓ 3 రోజులు ఉంచిన అక్కడ బండారుగూడెంలో మనుగురు స్టేషన్లో ఉంచి ఇక లాభం లేదని ఇక ఒక ప్రెసిడెంట్ని అక్కడ సర్పంచ్ను పిలిచి, ఏమో మీకు తెలుసా అంటే తెలుసు సార్, ఎప్పటికీ మా ఊర్లోకి వస్తూ ఉంటది, ఇక్కడ బంధువులు ఉన్నారు, వాళ్ళ అక్క ఉంది ఇక్కడ, ఆమె నక్సలైట్ కాదు, ఎందుకు పట్టుకున్నారు మీరు అన్నారు. లేదు నక్సలైట్ అంట మాకు తెలుసు అంటే, తెలుసు అంటే అరెస్ట్ అనే చేయాలి, ఎందుకు పెట్టుకొని ఉన్నారు మీరు స్టేషన్లో అని అంటే, నీకు ఎట్లా తెలుసు నక్సలైట్ కాదని? ఆ చిన్న పాప ఉన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు ఆయన ఆ సర్పంచ్ చెప్పింది. అయితే ఈమె ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను మూసేయండి అని నీవు సంతకం చేస్తావు? చేస్తానని ఆయన చేసిండు. ఆయన లేడు. మొన్న మేము పోయినాక ఆయన కలవాలనుకున్నా కానీ చనిపోయిండు ఆయన, లేడు. ఆయన ఈ ఒకవేళ నక్సలైట్ అయితే నన్ను జైల్లో పెట్టవచ్చు అని ఆయన సంతకం చేసి తీసుకొచ్చిండు. నన్ను తీసుకొచ్చి, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ మంచి లేదు, నిన్ను ఉత్తగా పట్టుకోలేదు, నువ్వు పలానా వ్యక్తి నిన్ను పట్టించుకున్నాడు, మాకు తెలుసు, ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి, ఎందుకు పోతారు మీరు డాక్టర్ అని చెప్పిండు. మాకు తెలియదు సార్, మేము వచ్చామని. అట్లా ఇది చూసి ఇక తర్వాత మన గాజురాల అశోక్ అన్న ఉండే అప్పుడు మా ఏరియాలో ఏసీ సచివ్ కిష్టారం ఏరియా. ఇక అప్పుడు తను వచ్చి, ఇప్పుడు నీకు ఇక్కడ ఉండటానికి స్థలం లేదు, ఎట్లయినా నువ్వు పార్టీలో రావాల్సిందే, ఇక్కడ ఉంటే ఇంకొక దగ్గర అరెస్ట్ అవుతావు, జైలు పాలవుతావు ఇక అని ఫస్ట్ పిలిచి చెప్పిండు. ఇంటికాడ ఎవరు లేరు, అందరు చిన్నోళ్ళు ఉన్నారు, నేను రాను, మా నాన్న బాధపడతాడు కనుక నేను రాను, పార్టీలో ఇంటికానే ఉండి పని చేస్తా అని నేనన్నా. అయితే మీటింగ్ అని పిలిచిండు నన్ను, మీటింగ్ చేద్దాము, మీ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేద్దాం రమ్మన్నాడు. ఓకే నేను మీటింగ్ చేస్తారనుకున్నా. వేరే ఊళ్ళకి తీసుకెళ్ళండి, ఇప్పుడు నువ్వు పోయేది లేదు, ఇక్కడే ఉండాలని 15 రోజులు వాళ్ళ దగ్గరే ఇక నన్ను ఉంచిండ్రు అక్కడే. ఇక నేను వస్తాననే దాకా అడిగిండ్రు అందరు. ఓకే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పా. వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్ళి అందరు ఇక నేను పోతున్నా, ఎందుకంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గనక చెప్పాలి, చెప్పకుండా వస్తే కుదరదు. కమిటీని అంతా మొత్తం జమ చేసి ఇక తీసుకెళ్తున్నాం గంగక్కను ఇయ్యాల అని చెప్తే ఆ రోజు తీసుకొచ్చిండ్రు. 2004లో పార్టీలోకి వెళ్ళారు. అక్టోబర్ 18వ తారీఖు నాడు వచ్చారు. పార్టీలోకి వెళ్ళారా? ఎక్కడ తిరిగారు అప్పుడు? అప్పుడు గొల్లపల్లిలోనే ఎల్ఓషు, గొల్లపల్లి ఎల్ఓషు ఉండే, అక్కడ ఉండేది. కానీ ఆ గొల్లపల్లి ఎల్ఓఎస్ పరిధిలో పనిచేసేది. కానీ నేను
ఆ జంతన్ సర్కార్ పనే చేసేది, మళ్ళీ అదే పంచాయతీలో ప్రెసిడెంట్గానే ఉండి పనిచేసేది, సివిల్గానే ఉండేది, ఎలాంటి వెపన్స్ కానీ ఏమీ లేవు. అయితే అదే సంవత్సరం పార్టీలో వెళ్ళాను. అక్టోబరు 18వ తేదీలో పోయినా నేను. అదే సంవత్సరము కిస్టారం ఏరియా జంతన సర్కారు నిర్మాణం అయింది డిసెంబర్ లాస్ట్న ఫస్ట్న ఆ జంతన సర్కార్ ఏర్పడ్డది, ఏరియా జంతన సర్కార్. ఆ దక్షిణ బస్తర డిజైన్ కాదు కదా, దండకార్యంలోనే ఫస్ట్ జంతన సర్కారు కిస్టారంలో నిర్మాణం అయింది, ఏరియా జంతన సర్కార్. అక్కడ అప్పటికి నాకు ఎలాంటి చదువు అనేది రాసేది అక్షరాలు కూడా తెలియదు. అక్కడ నన్ను ఆ ఉపాధ్యక్షుగా ఎన్నుకున్నారు. ఆ రాజేష్ అన్న అధ్యక్షు, నేను ఉపాధ్యక్షు. నేను అక్కడ ఒకటే మొండికేశాను, ఈ సర్కార్ అంటే ఏదో నాకు తెలియదు, నాకేదో ఆ మహిళా సంఘం ఇవ్వండి అది పనిచేస్తా, కానీ ఇది ఏంది ఎట్లా అసలు ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ తీసుకొచ్చిండ్రు ఇంత పెద్ద ఒక ఏరియాని తిరగాలని పెడుతున్నారు, ఇది నా వల్ల కాదని ఇక నేను అస్సలు ఒప్పుకోలేదు. 3 రోజులు పట్టింది, ఆ సభ అంతా అయిపోతుంది, ఎన్నుకునే టైం వచ్చింది. ఇక రామన్న నాతో ప్రత్యేకంగా కూర్చున్నాడు. 2 గంటలు పట్టింది నన్ను ఒప్పించడానికి. అమరుడైన రామన్న, నేనుంటా, నీకేం అవసరం ఉన్నా నేను నేర్పుతా, నేను చెప్తా, నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది అని 2 గంటల సేపు నాతో మాట్లాడి ఒప్పించండి. ఓకే, మీరు ఎట్లా చెప్పిన అట్లా నాకు నేర్పకపోతే నేను ఉండాను, మధ్యలో కూడా నేను ఉండానని చెప్తా అని చెప్పా. అయితే ఆఖరికి ఎన్నుకున్నారు అక్కడ. ఇక అందరు మెజారిటీ కూడా ఒప్పుకున్నారు నన్ను. అంటే రామన్న మీకు బాగా ఒప్పించారు. రామన్న ఒప్పించిన తర్వాత ఇంకా అంతే, ఇక ఓటింగ్ ఉంటుంది అక్కడ కూడా. ఇట్లా ఈ పలాను కామ్రేడ్స్ను ఇక ఎన్నుకోవాలని అనుకుంటున్నా, ఫస్ట్ కదా ఎన్నుకోవటం ఎట్లా అనేది కూడా తెలియదు ఆ టైంలో అని చెప్పేసరికి ఇక అందరూ ఓటింగ్ వేసిండ్రు. ఓటింగ్ అంటే ఇక మనం ఈ ఓటింగ్ కాకుండా అక్కడ ఇట్లా కామ్రేడ్ గా ఇక చెయ్యి ఇట్లా వస్తే అవి లెక్క పెడతారు అన్నట్టు, ఎన్ని ఓటింగ్లు వచ్చేది, ఎంతమంది ఓటు వేయలేదని లెక్క వేసుకుంటారు. అట్లా ఓటింగ్ వేసిండ్రు, మెజారిటీ అందరూ ఓకే అని ఓటింగ్ వేసిండ్రు. అక్కడ అప్పటికి ఫస్ట్ 300 సంఖ్య వచ్చింది ఎన్నుకోవటానికి, ఆ ఏరియా సర్కార్ ఆ కమిటీని ఎన్నుకోవటానికి. అంటే 300 మంది మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఎక్కడ పెట్టారు ఫస్ట్? అప్పుడు అక్కడ కిస్టారంలోనే ఆ ఏరియా సర్కారు ఉప ప్రెసిడెంట్ గా నేనున్నా, రాజేష్ అన్న ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అంటే 6 శాఖలు కూడా అప్పుడు ఉన్నాయి, 6 శాఖలు కూడా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఏరియాలో కూడా ఉన్నాయి 6 శాఖలు. ఏం తీర్మానించారమ్మా మొదటిసారి అక్కడ? మొదటిసారి అప్పటికి నాకు రాసేది ఇది కూడా తెలియదు గనక 5 లక్షలు ఇచ్చిండ్రు అప్పుడు ఆ ఏరియా ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏరియా వ్యాప్తంగా. అయితే అప్పటికి ఆ రాజేష్ అన్న కమాండర్ గనక ఆయనకు కూడా సర్కార్ అంటే ఎట్లా నడిపించాలనేది కూడా తెలియదు, నాకు తెలియదు. అట్లా 5 లక్షలు ఎట్లా ఇచ్చినాయి అట్లనే ఉన్నాయి. ఓ సంవత్సరం అయిపోయింది, 2005 అయిపోయింది, మొత్తం సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అశోక్ అన్న ఆ సర్కారు మీటింగ్ చేసిండు అన్నట్టు 2005 లాస్ట్ డిసెంబర్లో. అంటే మేమేం ఖర్చు పెట్టలే, ఈ చెరువులు కుంటాలు అని ఇట్లాంటి ప్రచారం చేసాము. ఇక అక్కడక్కడ ఓషన్లు, ఈ సమిష్టి వ్యవసాయం చేయాలని, ఇక చల్లాలి అని, అంటే ఒడ్లు చల్లాలి, ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఫస్ట్ నుండి సంఘాలు కూడా తీసుకున్నాయి కనుక ఇక దాంట్లో మేము కూడా పాల్గొన్నాము. ప్రచారం చేయటం, మీటింగ్ చేయటం చేస్తే అవి నడుస్తున్నాయి. అప్పటికి డబ్బులతో డబ్బులు ఇస్తేనే పని చేస్తాం అనే అవసరం ఏమీ లేదు. అయితే ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది మాకు కూడా లేదు. ఇక తర్వాత లాస్ట్కి ఒక మీటింగ్ చేసి కొన్ని మాకు గొడ్లు లేవు దున్నటానికని చెప్పిండ్లు. తర్వాత 4-5 బావులు తవ్విన దగ్గర సిమెంట్ వేయాలని వచ్చింది కింది నుండి. వాటిని బట్టి 2 లక్షలు తీసి 1 లక్ష గొడ్ల కోసం ఇచ్చాము.
ఓ తూములు కానీ సిమెంట్ కోసం ఓ 1,00,000 రూపాయలు పంచిపెట్టే 3 లక్షలు అట్లనే ఉండే. ఈ 2 లక్షల రూపాయలు ఎవరు వెళ్ళి కొనుక్కొచ్చారు బయటికి వెళ్ళి? బయటికి వెళ్ళి గ్రామాల వాళ్ళగా ఉంటారు. అక్కడికి పలాని ఎక్కడెక్కడ పని ఉందని చూసి మాకు డబ్బులు అవసరం ఉంది అంటే ఇక ఆ పంచాయతీకి సిమెంట్ దీనికి ఎంత అవుతుంది, ఆ బావు కట్టాలంటే ఎంత సిమెంట్ ఎన్ని కట్టాలు పడుతుంది అని లెక్క చేసి డబ్బులు ఆ పంచాయతీ సర్కార్కి ఇవ్వాలి, ఏరియా సర్కారు నుండి. మనమే డైరెక్ట్ మళ్ళీ పోయి ఇచ్చుడు ఉండదు. పోయి ఆ పంచాయతీ సర్కార్కి ఇస్తే ఆ పంచాయతీ సర్కారు వాళ్ళు మీటింగ్ చేసి ఆ డబ్బులు మేము ఇచ్చినవి అన్ని ఉన్నాయా లేవా మేము రాసి ఇస్తాం, ఇన్ని ఉన్నాయి మీకు, ఓ 30,000 వచ్చాయా లేకుంటే 50,000 వచ్చాయని రాసి పెడతాం అక్కడ. కానీ మరి మీరు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఇవ్వలేదా అప్పుడు? ఏ గవర్నమెంట్? మేమే గవర్నమెంట్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అప్పటికి లేదు, అప్పటికి ఎలాంటిది లేదు అక్కడ, ఎలాంటిది లేదు. అది కూడా చెప్తా నేను తర్వాత అయిపోయినాక. ఈ జనతాన సర్కారు పార్టీ నిర్మాణం సంఘాల నిర్మాణం కాకముందు ఆ ఏరియాలో ఎన్ని బావులు ఉండే ఎన్ని చెరువులు ఉన్నాయని కూడా చెప్పగలను. సరే, మీరు 2004లో ప్రారంభించారు, ఆశకు వచ్చారు, చూసారు, అక్కడ ప్రజలు ఆదరించారు మిమ్మల్ని? అప్పటికి ఇక సంఘాలు అన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఆ ఏరియాలో కిష్టారం ఏరియాలో 15 పంచాయతీ సర్కార్లో ఉండే. 15 పంచాయతీ సర్కార్ల కింద పంచాయతీలు సర్కార్ల నిర్మాణం అయిన తర్వాత ఏరియా జనతాన సర్కారు నిర్మాణం అయింది. అది మొత్తం ఏరియా వ్యాప్తంగా 21,000 సిల్లారు జనం సంఖ్య. కిష్టారం స్టార్ట్ అయింది, అలా అలా పెరుగుకుంటూ వచ్చింది. ఎక్కువ ఏమి దేంట్లో ఉంది? ఎంత మంది వచ్చారు అప్పుడు? 21,000 మంది వచ్చారు. జనాభా సంఖ్య అంతా ఉంటది ఏరియా మొత్తంగా. ఎన్నుకోవటం సమయంలో దండకారి మొత్తం జనతా సహకార్ పెట్టడానికి ఎంతకాలం పట్టింది? పట్టింది అంటే అటు ఉత్తర వైపు ఏ టైంలో పెట్టిండ్లు అనేది నాకు తెలియదు. నేను ఇక్కడ దాకా అయితే చెప్పగలను. అక్కడ 6 శాఖలు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు మీరు? మేము 6 శాఖలలో ప్రాధాన్యం ఇచ్చేది కృషి. అప్పటికి ఆ టైం ఫస్ట్ టైంలో కూడా కృషి శాఖ, సెకండ్ది న్యాయం, పంచులు అలా గొడవలు న్యాయం చేసుడు, ఇక మూడోది ఆ అడవి రక్షణ అవసరాలు, ఏది అవసరం ఏది ఎన్ని కొట్టుకోవాలి ఎన్ని నరకాలి ఏది అనేది. తర్వాత ఇంకా ఇక మూడోది నాలుగోది వచ్చేసరికి ఈ స్కూల్ సంస్కృతి అనేది. అప్పటికి స్కూల్ నడపడానికి అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ గనక ఆ టీచర్లు దొరికేది కాదు మేము పెట్టడానికి వేయడానికి అక్కడ. అయితే కేవలం సంస్కృతి పరంగా ఎలాంటి అక్కడ ఉన్న ఆదివాసీలలో ఉన్న సంస్కృతులు కొంత మంచిగా ఉన్నాయి, కొన్ని కొంచెం అక్కడ సమాజానికి ఉపయోగపడని కూడా ఉన్నాయి. అది ఏది మంచిది ఏది చెడ్డది అనేది దాని జనానికి చెప్పడం, ఇది మనం ఉపయోగించదలసింది, ఇది మనకు అవసరం లేదు, మీరు ఆలోచించండి. పండగలు కూడా ఎక్కువ చేసేది, ఎక్కువ రోజులు చేసేది, ఒక్క రోజులు 1 గంటకు అయిపోయేదాన్ని 3 రోజులు చేయడం, టైం వేస్ట్ అయిపోతుంది అని. ఇవన్నీ మొత్తము దీనికి ఇంత టైం ఉంటే అవుతుంది. పెళ్ళి ఇప్పుడు మురియా సముదాయాన్ని వాళ్ళ దగ్గర ఒక్క పెళ్లి చేయాలంటే వారం రోజులు పట్టేది. అది అంత కాదు, మీరు ఒక 7 రోజులు తీసుకునే దగ్గర ఒక 3 రోజులు తీసుకోండి. ఇట్లా మనకు రోజులు కలిసి వస్తే పని వ్యవసాయం చేయడానికి. వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? పడరు. వాటికి కొంతమంది అడ్డు చెప్తారు కదా. అడ్డు చెప్పేది ఎవరు అంటే అడ్డం వచ్చేది అక్కడ ఊర్లో ఏమంటారు, అది పూజారులు ఉంటారు, వాళ్ళే అడ్డం వస్తారు. మిగతా జనం వాటికి చాలా మంది వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే 7 రోజులు ఒక పెళ్లి 8 రోజుల దాకా తాగుకుంటే తిరుగుతుంటే ఉంటే మరి పని ఉంటది కదా. కాదమ్మా, సాధారణంగా వ్యవసాయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి మీరేంటి రివర్స్ లో వచ్చారు? మేము ఎటు అక్కడ మేము రివర్స్ రాలేదు. అక్కడ ఫస్ట్ జొన్నలు చల్లేది మా ఊర్లో కూడా. మేము పెద్ద అయ్యేదాకా చెప్పాలంటే 2010 దాకా కూడా ఎక్కువ జొన్నలు చల్లేది మా ఊర్లో. నూగులు కందులు గివే జొన్నలు. అయితే మేము అక్కడ అంతకు ముందు ఫస్ట్ పార్టీ పోయిన తర్వాత ఎక్కడ చెరువులు లేవు, కుంటలు లేవు. పార్టీ పోయినాక అక్కడ ఫస్ట్ సంఘాలు ఏర్పాటు చేసి తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఒక్క కట్టె కూడా ముట్టనిచ్చేది కాదు. ఆ టైంలో వాళ్ళతోటి పంచాయతీలు పెట్టి
ఊరు జనంతో వాళ్ళతోటి పంచాయతీలు పెట్టేసరికి వాళ్ళు వెళ్ళిపోయిండు సిటీలకు. తర్వాత ఫస్ట్ నినాదం అడిగి కొట్టండి పొలం చెయ్యండి అని ఫస్ట్ నినాదం మేము ఇంత ఉన్నప్పుడు. అప్పటికి తినేది లేదు, అడిగి పండ్లే సేకరించి తినుడు. వాళ్ళ దగ్గర ఏమైనా పని చేస్తే అక్కడ బియ్యం ఇస్తే తీసుకొచ్చి తినడం తప్ప అదే అక్కడ మొదలైంది. అప్పుడు చెరువులు కుంటాలు ఇట్లాంటి ఓషన్లు గనక ఈ చల్లటం అనేది ఒడ్లు వండించేది అనేది వచ్చింది, అక్కడ మొదలైంది. కానీ అప్పటికే మీరు చెరువులు కుంటలు చెక్ డ్యాములు పెట్టుకుని నేర్పుతున్నారు, కానీ అప్పటికి వ్యవసాయం అనేది టెక్నాలజీ ఎంటర్ అయింది. మీరు కేవలం దండకరువులు కుంటుపోయారు, కానీ బయట చుట్టుపక్కల తీసుకుంటే టెక్నాలజీ వచ్చింది. తొందరగా వ్యవసాయం చేయడం, సంవత్సరాలు 2 పంటలు పండించడం, అది కూడా కమర్షియల్ చేయడం, ఇవన్నీ నేర్పారు వాళ్ళకి. 2 పంటలు పండాలంటే నీళ్ళు ఉండాలి, ఇక్కడ 2 పంటలు పండుతున్నాయంటే కరెంట్ ఉంది. మరి కరెంట్ అవసరం కదా, మరి కరెంట్ కోసం కాదు కదా, బోరింగ్ కోసం చుట్టూ తిరిగిండ్రు. ఫస్ట్ అక్కడ బోరింగ్ కావాలని, తర్వాత బావులు కావాలని మేము కూడా పోయినాం ధర్నా కోసం కుంట. నేను కూడా పోయినా, మాకు బావు కావాలి, బోరింగ్ కావాలి, చెరువు కావాలని. ఎవరు పోయలే అప్పుడు. అడ్డుకుంటారు కదా. అడ్డుకున్నది ఎప్పుడు జంతన్ సర్కార్, ఏరే జంతన్ సర్కారు నిర్మాణం అయినాక, ఇక్కడ చెరువులు బావులు తవ్వినాక అప్పుడు మేము పోస్తాం అన్నప్పుడు మేమే చేస్తామని చెప్పింది మొత్తం కరెక్ట్. అంతకు ముందు అయితే ఎలాంటి బావి లేదు, ఎలాంటిది మేము ఇది పెడతామని కూడా లేదు. అప్పటికి సోలార్ తో వాడేవారు కదా. సోలార్ తర్వాత వచ్చింది, సోలార్ చాలా తర్వాత. అది ఎప్పుడు సోలార్ సిస్టమ్ 2003, అది కూడా బిజాపూర్ జిల్లాలలో వచ్చింది. అది జోగి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన కొద్ది కాలమే ఉన్నాడు, అప్పుడు వచ్చింది. కానీ ఆ సోలార్ సిస్టమ్ అప్పటికి వెలుతురు కోసమే, పంట పండించడానికి కాదు. ఆ సోలార్ సిస్టమ్ నేను మీ జంతర్ సర్కార్లో కొన్ని స్కూల్స్కి వచ్చా, మీరు కట్టిన భవనాలు అన్నాం కానీ ఆ రూములు చాలా స్ట్రాంగ్గా పక్కాగా ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే అంత పక్కా నిర్మాణం ఎలా చేసుకొచ్చారు? అంటే మీ దగ్గర అప్పటికే ప్లాన్ ఉందా ఏమైనా? అది ప్లాన్ మాది కాదు, జనంది. చాలా చక్కగా వెదురు బొంగులతో స్ట్రాంగ్ గా కట్టారు కదా. అది దళం చేసిన ప్లాన్ కాదు, నేను చేసిన ప్లాన్ కాదు, జనం చేసిన ప్లాన్. వాళ్ళు ఎట్లా కడితే మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఎట్లా ఉండాలనేది అది కట్టిండ్రు. అదే కాకుండా ఫస్ట్ స్కూల్ నిర్మాణం చేసే టైంలో మన రామన్న చాచారి ఉంది సావుత్రక్క, వాళ్ళ ఊర్లో ఒక బంగ్లం కట్టిండ్రు మంచి. అది ఇప్పుడు కూడా ఉంది. టీచర్ ఎవరు వచ్చేవారు మీకు? టీచర్లు అంటే అప్పటికి చాలా ఇబ్బంది అన్న టీచర్లు పెట్టేది. ఇక్కడ టీచర్లే లేరు, చదువే లేదు అప్పటికి. పార్టీ వచ్చే ముందు టైంలో అయితే చదువు లేదు అక్కడ. అట్లా ఈ టీచర్లు దొరికేది కాదు మాకు. 2006-7 కూడా అంత పెద్దగా ఎవరు దొరికేది కాదు. మరేం చేసేవారు పిల్లలకి? దూరం నుండి చాలా మందిని తీసుకొచ్చాం. ఎక్కడ ఆ మురియా సముదాయ వాళ్ళ కొంచెం ఆ దగ్గర, సిటీకి దగ్గర ఉంటారు, సుక్మా దంతేవాడ అటు దగ్గర ఉంటారు కదా, అక్కడ నుండి కొంతమందిని మేము మాట్లాడి తీసుకొచ్చాం. ఇచ్చేవాళ్ళంటే వాళ్ళకు భూమి ఇచ్చిండ్రు. ఓ 3గురికి మేమే పెళ్లిళ్ళు చేసాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పాలి కనుక కుంటలు పోయించాం, భూమి ఇచ్చాం. ఇక తర్వాత ఆ ఊర్లోనే పాటలు చెప్తాడు కనుక, చదువు చెప్తాడు కనుక ఆయన 8-9 దాకా దుని 2 గంటలు మేము మాట్లాడింది కూడా రోజుకు 4 గంటలు లేకుంటే 3 గంటలనే చెప్పాలి అనేది మేము చెప్పాం. అట్లా తను చెప్పేది. ఫస్ట్ అయితే చాలా తక్కువ, అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఇచ్చుడు కూడా ఎక్కడ ఓ 1500-1800 ఇట్లా ఇచ్చేది ఫస్ట్ నెలకి, మనకే లేవు గనక. ఇక అట్లా మేము ఒక 4గురిని మా ఏరే జంతాన సర్కార్ నిర్మాణం అయినాక ఓ 4గురిని అక్కడి నుండి తెచ్చాం ఈ ఏరియాకి టీచర్లుగా. డాక్టర్లు పార్టీ తయారు చేసింది జంతన్ సర్కార్లు, ఇక్కడే తయారు చేశారు. ఒక స్టార్టింగ్ అప్పుడు 5 లక్షలతో ప్రారంభమైంది జంతన్ సర్కార్, అది కోట్లాది రూపాయల వరకు ఎలాగెళ్ళింది. తర్వాత దానికి ఇక బడ్జెట్ జోను జంతాన సర్కారు 2008లో నిర్మాణం అయింది. జోను అంటే డీకే వ్యాప్తంగా. అక్కడ దీనికి ఇక పని కింద వెళ్ళేసరికి ఇక
రోజుకొకతార దీని అనుభవాలు, మనం ఈ చెరువు కట్టాలి, మ్మ్. ఇక్కడ సిమెంట్ వేయాలి, ఈ అవసరం ఉంది, ఇక జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళకి ఇల్లు కావాలి, గొడ్లు కొనాలి, ఇట్లాంటి అవసరాలు వచ్చేది. ఉమ్, అప్పుడు మేము కూడా పార్టీకి ప్రపోజల్ చేసేది అన్నట్టు, నోట్ చేసి ఈ ఏరియాకి ఇంత అవసరం ఇదంతా మీరే? నోట్ చేసి ఉమ్, ప్రపోజల్ చేసేది. అది ఓ 4 నెలలకు ముందే చేయాలి, అట్లా చేసేది. ఇట్లా చేస్తే ఇక మేము 1 కోటి రూపాయలు అడిగిన రోజు ప్రపోజల్ చేసినప్పుడు అక్కడ ఉంటే, ఆ రాష్ట్ర కమిటీ దగ్గర ఉంటేనేమో 1 కోటి ఇచ్చేది. లేదు అక్కడ బడ్జెట్ లేదంటే ఓ 80 లక్షలు లేకుంటే 60 లక్షలు కూడా ఇచ్చేది ఓ డిజైన్కి. ఉమ్. అవి వచ్చి మళ్ళీ కింద అన్ని శాఖలకి పంపిణీ చేయాలి. ఇట్లా ఇదంతా క్యాష్ ఇచ్చేవారా కేసేనన్నా. లేదు గోల్డ్ ఇచ్చేవారా? గోల్డ్ లేదు, నేనైతే గోల్డ్ చూసింది కూడా లేదు. గోల్డ్ అంటాండ్రు కానీ నేను గోల్డ్ చూసింది లేదు. క్యాష్ ఇచ్చిన తర్వాత మీరు కింద డివిజన్లు అందరికి లెక్కలు ఇస్తారు కదా, పంచుతారు కదా, అదంతా కూడా రాసుకుంటారా? రాసుకుంటాం. ఈ రాసుకున్న తర్వాత ఇదంతా ఆడిటింగ్ ఉంటుందా, లేదు మన మీద నమ్మకం ఉందని జరుగుతుందా? కాదు కాదు, మొత్తం అది ఇప్పుడు ఉదాహరణగా మాకు ఒకటే సంవత్సరానికి నేను చెప్తా, 2023లో ఉమ్, దక్షిణ బస్తార్ జనతానా సర్కార్కి 1,30,00,000 ఇచ్చిండ్రు. ఉహు, ఒక్క సంవత్సరానికి చెప్తున్నా. మన దేవ్జీ గారు చెప్పిందేమో 2016 జోన్ వ్యాప్తంగా 2 కోట్లు. అప్పుడు ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అయ్యింది కనుక 2 కోట్లు గుర్తున్నాయి. తర్వాత 2023లో ఎవరు ఇచ్చారు మీకు 1,30,00,000? ఇక జోన్ జనతానా సర్కార్ నుండి ఇక తీర్మానం అయింది కనుక మేము 1,40,00,000 పెట్టాం మాకు అవసరం అని. ఈ దేనికి ఎంత అవసరం అని రాసి కూడా ఇచ్చాం మేము. అయితే ఇక అంత లేవు గనక 1,30,00,000 తీసుకోవాలని 1 కోటి అక్కడి నుండి పంపిండ్రు. ఎక్కడ నుండి? ఆ జోన్ నుండి అంటే ఇక ఆ జోన్లలో ఉండాయి, ఆ డివిజన్లలో అక్కడక్కడ ఉంటాయి గనక ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి, ఇక హెచ్జెడ్సీ నుండి ఇటు ఇస్తారు మాకు. అట్లా ఇక 30 లక్షలు డివిజన్ నుండే ఆ బడ్జెట్ నుండే ఇచ్చేసిండ్రు. అట్లా మాకు 1,30,00,000 ఇచ్చిండ్రు. ఆ 1,30,00,000 ఖర్చు అయిపోయాయి కదా? 1,30,00,000 ఎంత 60 లక్షల దాకా మన కృషి దానికే, మేము వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చాం. 60 లక్షల దాకా, 60-70 లక్షల దాకా కూడా దీనికే. మిగతా 60 ఇక స్కూలు, వైద్యం, తర్వాత ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏరియాకు 1 ట్రాక్టర్ ఉంటుంది, ఆయిల్ ఇంజను. ఇక తర్వాత ఆ ప్రభుత్వం పెట్టిన బోరింగ్లు అవన్నీ పాడైపోయినాయి. ఎన్నో సార్లు చుట్టూ తిరిగిండ్లు అవన్నీ తేవాలని, వాళ్ళు వచ్చుడు లేదు పెట్టుడు లేదు కనుక ఆ రిపేరింగ్ చేయడానికి ఓ 10 లక్షలు. డివిజన్ మొత్తం రిపేరింగ్ కోసం, బోరింగ్ రిపేరింగ్, ఆ సిమెంట్ పెట్టడం, ఆ పైపులు తేయడం కోసం 10 లక్షలు 1 సంవత్సరం కేటాయించాం. అదే సంవత్సరం. ఎందుకంటే చేస్తారా లేదంటే ప్రతి సత్తు తీసుకుంటాం అక్కడ. దీని నుండి ఎంత శాతం దేనికి అనేది మీరు రాసిస్తారు అకౌంట్ లో. 70 లక్షలు కృషి, 30 లక్షలు, 10 లక్షలు రిపేర్లు, ఇవన్నీ రాస్తారు. అట్లా తీస్తారు కదా. 1,30,00,000కి మీరు ఖర్చులు చూపించాలి, అంతే కదా? 1,30,00,000 ఖర్చుల్ని ఎవరైనా మీకన్నా పై వాళ్ళు చూస్తారా, లేదు మీరు చెప్పిందే వేదమా? అట్లేం ఉండదు, చూస్తారు పై వాళ్ళు. ఎవరు పై వాళ్ళు చూసేది? ఇప్పుడు సుజాత అక్క ఉండే మా దగ్గర, మాకు పై. తర్వాత డివిజన్ సచివ్ చూస్తాడు. ప్రతి డివిజన్లలో డివిజన్ సెక్రటరీ ఉంటాడు కదా, పార్టీ సెక్రటరీ, ఆయన ఆ మీటింగ్ లో అటెండ్ అవుతాడు. ఈ అకౌంట్ చూస్తాడు. అక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా చర్చ ఉంటది. ఓ 10 పైసలు తక్కువనా, ఓ రూపాయి తక్కువనా ఎందుకు పోయిందని దానికి రాసి తేవాలి. కొంతమంది అదే డబ్బులు బయట అనుకోండి, నేను పార్టీ గురించి అనట్లేదు, కొంత కమిషన్ కక్కుర్తి పడుతుంటారు, అటువంటి జరుగుతుంటాయా? 1 రూపాయి కూడా తీసుకో. ఇప్పుడు డివిజన్ సర్కార్ నుండి పలానా ఏరియాకి దీనికి ఇన్ని లక్షలని పంపిస్తాం. ఆ ఏరియా సర్కార్ మీటింగ్ అయ్యి ఏ గ్రామ పంచాయతీకి పోవాలో అనేది వాళ్ళు అక్కడ ఆ పంచాయతీ సర్కార్ మీటింగ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మేము లెక్క పెట్టింది ఏరే సర్కార్లలో లెక్క పెడతారు. మళ్ళా అవి ఉన్నాయా లేవా అని, ఇక్కడ రాసింది కరెక్ట్ ఉందా లేదని అక్కడ లెక్క పెట్టి వాళ్ళు మళ్ళా కింది గ్రామాలకు పంచుతారు. అవి పంచాయతీ జనతాన సర్కార్కి పోతాయి. ఆ కమిటీ లెక్క పెడతది అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని లెక్క పెట్టి అప్పుడు ఆ పనికి ఇస్తారు. సరే, మీరు